హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరూ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, హీరో రామ్ గారు పుట్టినరోజు ఇవాళ. యాక్చువల్గా మార్నింగ్ నుంచి వీడియోస్ చేద్దాం అనుకున్నా, కొంచెం రెస్ట్లెస్గా ఉండడం వల్ల ఏంటంటే ఇవాళ ఒక వీడియోతో స్పెషల్గా చేసుకుంటున్నాం. అది కూడా మనం ఈ ఒక వీడియో అయినా కూడా అది కూడా రామ్ గారు పుట్టినరోజు. తెలుసు కదా, వెరీ ఎనర్జెటిక్ అండ్ ర్యాపో అని పిలుస్తారు ఆయన. బాగా ఎనర్జెటిక్ స్టార్ అంటారు, అలాగే అట్ ద సేమ్ టైం ర్యాపో అంటారు కూడా. అంటే రామ్ పోతినేని ఆయన షార్ట్ ఫామ్ చేశారన్నమాట. సో ఆయన పూర్తి పేరు వచ్చి రామ్ పోతినేని. ఫాదర్ పేరు వచ్చేమో మురళీ పోతినేని గారు, మదర్ పేరు వచ్చేమో పద్మశ్రీ పోతినేని గారు. ఆ విధంగాను మదర్ అండ్ ఫాదర్ నేమ్స్ మాట. వీరిది యాక్చువల్గా విజయవాడ, కానీ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అయితే బర్త్ డేట్ చూసుకున్నాం కదా, 15th May 1988. ఈరోజే పుట్టినరోజు కాబట్టి వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కనుక యాక్చువల్గా 2002లోనే ఆయన తమిళానికి సంబంధించి, అలాగే ఇంకొక స్పెషల్ విషయం కూడా ఉంది. మనకి శర్వానంద్ గారు ఉన్నారు కదా, హీరో శర్వానంద్ గారు వీరికి దాదాపుగా రిలేటివ్ అవుతారు, కజిన్ అవుతారు ఓ విధంగాను. అదే టైంలో స్రవంతి రవికిషోర్ గారు ఉన్నారు కదా, ఆయనకి వరుసకి మేనమామ అవుతారు. అంటే మేనల్డ్ అన్నమాట ఈయన వారికి, ఎవరికి, స్రవంతి రవికిషోర్ గారికి. ఆ విధంగా చూసుకుంటే అందరితోనూ కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి వీరికి. సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఫస్ట్ నుంచి కూడా కెరీర్లోని ఫస్ట్ టైం ఆయన ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు 2002లో. అడయాళం అనే ఒక తమిళ సినిమాకి షార్ట్ ఫిల్మ్ లాంటి చేశారు. దానికి అవార్డు కూడా వచ్చింది ఆయనకి ఏకంగా అప్పట్లోనే. ఎందుకంటే బెస్ట్ యాక్టర్గా వచ్చిందనమాట. ఒక స్పెషల్ యాక్టర్ కింద చేశారు, అది చిన్న షార్ట్ ఫిల్ము. దానికే బెస్ట్ యాక్టర్గా అవార్డు రావడం. ఆ తర్వాత ఇంకా 2006లో ఇంకా డైరెక్ట్గా ఎవరో మనకి ఉన్నారు కదా, వైవిఎస్ చౌదరి గారు కెరీర్కి ఊపివ్వటం దేవదాస్ సినిమాతో. దేవదాస్ సినిమా చాలా పెద్ద హ్యూజ్ హిట్ అయింది. దాదాపుగా ఎవరు జెనీలియా గారితో చేశారు, వైవిఎస్ చౌదరి గారితో. చాలా పెద్ద హిట్ అవ్వడం. వెంటనే జగడం సినిమా చేశారు. జగడం సినిమా అది సుకుమార్ గారు డైరెక్షన్లో చేశారు. అది కొంచెం నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, సినిమా పరంగా యావరేజ్గా ఆడినప్పటికీ ఆయనకి ఇప్పటికీ మంచి పేరు ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిల్మ్ అని చెప్తారు. జగడం లాంటి సినిమా రామ్ చేయాలని, అంటే గాయం ఆ టైప్లో ఉంటుందన్నమాట సినిమా చూసుకుంటే. సో సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది ఆయనకి. సో ఆ విధంగా జగడం అదే అయిపోయాక తర్వాత కందిరీగా, ఆ తర్వాత ఏమో ఎందుకంటే ప్రేమంట, ఇవన్నీ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మస్క, ఇవన్నీ సినిమాలు వరుసగా చేసుకుంటూ రావడంలో ఎందుకంటే ప్రేమంటాలో తమన్నాతో చేసిన ఆ సినిమా, అది కూడా స్పెషల్గా ఉంటుంది, కరుణాకరణ్ గారితో చేసిన సినిమా. ఆ తర్వాత ఈ కందిరీగ సినిమా ఒకటి శ్రీవాస్ గారు డైరెక్షన్ చేశారు, పెద్ద హిట్ అయిన సినిమా అది. తర్వాత ఇంకా అలా వరుసగా సినిమాలు ఒంగోలు గిత్త అటువంటివన్నీ సినిమాలు చేసుకొచ్చారు. సినిమాలు ఆడడం ఆడకపోవడం పక్కన పెడితే ఆయనకి మంచి క్రేజ్ ఏర్పడింది యూత్లో. ఎప్పటికీ కూడా రామ్ గారికి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆ తర్వాత రామ కృష్ణ సినిమా కానీ అది కూడా బాగుంటుంది. బిన్ను మాధవ్ గారిని ఆవిడతో ప్రియానంద్ గారితో చేసిన సినిమా కానీ, అలాగే ఇంక అన్నీ వరుసగా సినిమాలు చూసుకుంటే కనుక తర్వాత ఏమో పండగ చేసుకో రకుల్ ప్రీత్ సింగ్ గారితో, సోనాల్ చౌహాన్ గారితో చేసిన సినిమా అది. గోపిచంద్ మల్లాని గారితో చేశారు, ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది. తర్వాత అదే టైంలో శివం అని సినిమా చేశారు. శివం కూడా క్యారెక్టర్ వెరైటీగా ఉంటుంది. ఆ సినిమా కూడా ఎవరితోనూ, ఈవిడతో రాశీ ఖన్నా గారితోనే. తర్వాత హైపర్ అని సినిమా చేశారు, అది కూడా యావరేజ్గా ఆడినప్పటికీ అది కూడా మంచి సినిమా. ఈయనవి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రామ్ గారు మంచి సినిమాలు చేస్తారు, వాటికి ఎక్కడో కమర్షియల్గా అవి రీచ్ అవ్వలేకపోతుంటాయి. కానీ తర్వాత ఎప్పుడైనా టీవీలో చూస్తున్నప్పుడు అయ్యా ఈ సినిమా బాగానే ఉంది, ఎందుకు మిస్ అయ్యామని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక హైప్లో ఊహించుకుని వెళ్తారు. రామ్ గారు అనేటప్పటికి అందరికీ ఒక హైప్ వస్తుంది. ఆ హైప్లో వెళ్ళేటప్పటికి ఆ హైపర్ ఒక్కొక్కసారి తప్పుతూ ఉంటుంది. అంటే హైప్ ఎక్స్పెక్టేషన్స్ తప్పి సినిమాలు యావరేజ్ అవుతుంటాయి. కానీ బట్ ఆయన చేసిన సినిమాలని కూడా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చేసుకుంటున్న రెడీ కూడా 2008లోనే, అంటే స్టార్టింగ్ ఈ కెరీర్ జగడం వీటి తర్వాత వెంటనే రిలీజ్ హ్యూజ్ సక్సెస్ అయింది. ఆయన కెరీర్లో ఒక పెద్ద సక్సెస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత నేను శైలజ కూడా చాలా పెద్ద హిట్ సినిమా అది. కీర్తి సురేష్ గారు డెబ్యూట్ మూవీ విధంగా తెలుగులోని చాలా బాగా హిట్ అయిందని చెప్పచ్చు. ఆ తర్వాత కొన్ని సినిమాలు వరుసగా ఉన్నది ఒకటే జిందగీ చేశారు, అది కూడా అనుపమ పరమేశ్వరన్ గారితో, శ్రీ విష్ణు గారితో కలిపి చాలా మంచి పిక్చర్. అది కూడా యావరేజ్గా అయినప్పటికీ పిక్చర్ ఇప్పటికీ కూడా స్టిల్ చూడడానికి చాలా బాగుంటుంది సినిమా అది. తర్వాత హలో గురు ప్రేమ కోసం, అదే ఆ సినిమా ఒకటి చేశారు, హలో గురు ప్రేమ కోసమని. ఆ స్టోరీ చాలా బాగుంటుంది. దాదాపుగా చివరిన సీన్ కాకినాడలో తీశారు, మాకు బాగా గుర్తు. ఎందుకంటే ఆ కాకినాడ అని రాసి కూడా ఉంటుంది, ఆ స్టేషన్లో చిన్న షూటింగ్ చేశారు, అది కూడా చాలా బాగుంటుంది. ఆ సినిమా ఎందుకు ఆడలేదని ఇప్పటికీ చెప్పలేం. కానీ మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తారు, ఎప్పుడు డిసప్పాయింట్ ఎవరైనా. ఆ విధంగా రెడ్ అని ఒక సినిమా చేశారు, అది బాగా ఆడింది. తర్వాత ఇస్మార్ట్ శంకర్ని పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ అని చేశారు, రెండు కూడా బాగా ఆడే సినిమాలు. ఆ తర్వాత రెడ్ ఒకటి చాలా బాగా ఆడింది. అది యాక్చువల్గా తమిళ సినిమా తాదమ్మ అనేదో మూవీకి రీమేక్ అనుకుంటాను, అది కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఆయనకి. తర్వాత మొన్న మధ్యన బోయపాటి సీన్ గారి డైరెక్షన్లో స్కంద చేశారు,
స్కంద అనుకున్నంతగా ఆడనప్పటికీ మంచి పేరు చెప్తున్నాను కదా, మంచి ఇమేజ్ తీసుకొస్తుంది. పైగా ఆయన సినిమాల్లో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. రామ్ గారు ఎప్పుడు కూడా స్పెషలైజ్గా సాంగ్స్ ఉంటాయి. డ్యాన్స్ మెయిన్, డ్యాన్స్ చాలా ఎనర్జీగా చేస్తారు ఆయన. నిజంగాను ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సర్స్లో ఆయన కూడా ఒకరు. చాలా వరకు ఆయన వేస్తుంటే స్టెప్స్ వేస్తుంటే కూడా చాలా ఈజీగా వేసినట్టు ఉంటుంది అనమాట నిజంగా రామ్ గారు చేస్తున్న డ్యాన్స్ కూడా. సో ఆ విధంగా చూసుకుంటే అవార్డులు కూడా చాలా వరకు చెప్పుకున్నాం కదా. 2002లోనేమో బెస్ట్ యాక్టర్గా అదయాళం దానికి షార్ట్ ఫిల్మ్కి అవార్డు అందుకున్నారు. తర్వాత 2007 ఫిల్మ్ఫేర్ అవార్డులో బెస్ట్ డిబ్యూట్గా దేవదాస్కి, తర్వాత 2008లో ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్ రెడీ సినిమాకి బెస్ట్ యాక్టర్ కింద, 2011లోనేమో కందిరెక్కి మళ్ళీ బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డు. ఆ విధంగా చూసుకుంటే జీ సినీ అవార్డు డబుల్ స్మార్ట్ శంకర్కి. అలాగే 2021లో 10th సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్గా స్మార్ట్ శంకర్కి అందుకున్నారనమాట. ఆ విధంగా ఆయన కెరీర్లో 8 అవార్డులు. అవి కాకుండా జనరల్గా వచ్చే అవార్డులు అవన్నీ కూడా చాలా వరకు వచ్చి సినిమాలకు వచ్చే అవార్డులు అవన్నీ. ఈ విధంగా చూసుకుంటే రామ్ గారి కెరీర్ ఇదనమాట. రామ్ గారు ఎప్పుడు కూడా స్పెషల్ కెరీర్ ఆయన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఇక వారు నటించిన సినిమాల్లో ఈరోజు మనం సరదాగా చేసుకుంటున్న సినిమా ఏంటంటే రెడీ సినిమాకి మూవీకి తీసుకున్నాం మనం. యాక్చువల్గా రెడీ సినిమా తెలుసు కదా, శ్రీను వైట్ల గారు అప్పటికి ఫుల్ ఫామ్లో ఉన్నారు నిజం చెప్పుకోవాలంటే. రెడీ మూవీకి శ్రీను వైట్ల గారు, కోన వెంకట్ గారు, గోపీమోహన్ గారు కలిసి పనిచేసేవారు అప్పుడు. దూకుడు ఓ విధంగా, దాని తర్వాత చేసిన దూకుడు కానీ, అంతకుముందు డీ కానీ, ఆ సినిమాలన్నీ కూడా వాళ్ళు పెద్ద సక్సెస్ అనమాట ఓ విధంగాను. సో ఆ సినిమా టైముల్లో వాళ్ళు మామూలుగా సక్సెస్ అవ్వలేదని చెప్పొచ్చు నిజం చెప్పుకోవాలంటేను. స్పెషల్ కాంబో శ్రీను వెంకీ సినిమా ఒకటి, ఇవన్నీ కూడా చాలా పెద్ద సక్సెస్లు అయ్యాయి. ఇంకా సినిమా వివరాల్లోకి వెళ్తే కనుక డైరెక్షన్ వచ్చి శ్రీను వైట్ల గారు, రైటింగ్ వచ్చి చెప్పుకున్నాం కదా కోన వెంకట్ గారు, డైలాగ్స్ అండ్ స్టోరీలో కూడా కోన వెంకట్ గారు ఉన్నారు. అందువల్ల కామెడీ కోన వెంకట్ గారు ఉంటే విపరీతంగా పండుతుందని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగా చేసుకొచ్చారు. గోపీమోహన్ గారు స్టోరీలో ఆయన కూడా హెల్ప్ చేశారనమాట. గోపీమోహన్ గారు కోన వెంకట్ గారు కలిపి రాశారు. ప్రొడ్యూసర్ వచ్చి స్రవంతి రవికిషోర్ గారు, చెప్పుకున్నాం కదా వీరు రిలేటివ్ డైరెక్ట్గాను. తర్వాత ఫోటోగ్రఫీ వచ్చి ప్రసాద్ నూరెళ్ళ గారు, ఎడిటింగ్ వచ్చి ఎంఆర్ వర్మ గారు. వీళ్ళందరూ లిమిటెడ్గా పనిచేసినప్పటికీ ఎక్సలెంట్గా వర్క్ చేశారని చెప్పొచ్చు ఈ సినిమాకి. మ్యూజిక్ వచ్చి డిఎస్పీ గారు, అప్పటికి మంచి ఫామ్లో ఉన్నారు ఆయన, ఒక కుతుకుతికేశారని చెప్పొచ్చు నిజంగా చెప్పుకోవాలంటే. రిలీజ్ డేట్ మాత్రం వచ్చి 19 జూన్ 2008. ఇవాళ మనం చేసుకుంటున్నాం కదా ఎగ్జాక్ట్లీ ఒక 1 మంత్ తర్వాత అనమాట. ఆ విధంగా చూసుకుంటే సో ఈ విధంగాను సంబంధించి సినిమాకి సంబంధించిన వివరాలు ఇవి. ఇక స్టార్ కాస్టింగ్ వివరాలకు వస్తే కనుక రామ్ గారు, జెనీలియా గారు, నాజర్ గారు, తనికెళ్ళ భరణి గారు, బ్రహ్మానందం గారు, సునీల్ గారు, కోట శ్రీనివాసరావు గారు, జయప్రకాష్ రెడ్డి గారు, చంద్రమోహన్ గారు, అలాగే ఇంకా సుప్రీత్ గారు, అలాగే షఫీ గారు, ప్రగతి గారు, సుధా గారు, రజిత గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఎంఎస్ నారాయణ గారు, సత్యకృష్ణన్ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, బాలయ్య గారు, ఇంక అందరూ స్టార్ కాస్టింగ్తో నిండిపోయింది. మాస్టర్ భరత్ మెయిన్ క్యారెక్టర్ అతనిదే, అంటే అతనికి కూడా నంది అవార్డు వచ్చింది ఆ సినిమాకి ఏకంగా. అలాగే సుమన్ శెట్టి గారు, ఇంక శరణ్య గారు ఉన్నారు కదా నీరాజన సినిమా హీరోయిన్, ఆవిడ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనకి శరణ్య గారు, తర్వాత నాగేంద్రబాబు గారు, అలాగే వినయ్ ప్రసాద్ గారు, ఇంక చాలామంది, ఇంక పృథ్వీరాజ్ గారు, చాలా ఒకళ్ళ ఇద్దరు మొత్తం నిండిపోయింది. గౌతమ్ రాజు గారు, భరతరెడ్డి గారు, ఫిష్ వెంకట్, అలాగే గుండు సుదర్శనం, సివిఎల్ నరసింహారావు గారు, ఇంకంతా కామెడీ యాక్టర్లతోనూ ఇంక అందరితో కలిపి ఒక ప్యాకేజీలో చేసేసారన్నమాట సినిమాని. మనకి దూకుడు కంటే ముందర ఒక విధంగా చెప్పుకుంటే ఇది ఒక ఆల్ టైమ్ కామెడీ హిట్ అని అనుకోవచ్చు ఏకంగాను. ఆ ప్రభావం అంతా కూడా సినిమా ప్రభావం కూడా ఇందులో ఉంటుంది ఎక్కువ శాతం. ఆ విధంగా సినిమాకి సంబంధించి స్టార్ కాస్టింగ్ అదంతా కూడా సంబంధించనమాట. ఇక సినిమా వివరాల్లోకి వెళ్తే కనుక రామ్ గారి ఈ క్యారెక్టర్ని చాలా ఈజీగా చేశారని చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకి ఆ తరహా క్యారెక్టర్ చాలా స్పెషల్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. శ్రీను వైట్ల గారి కామెడీ మార్క్ ఈ సినిమాలో స్పష్టంగా కనబడుతుంది. కోన వెంకట గారిది, శ్రీను వైట్ల గారిది. మనకి సినిమా స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఈ రామ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రఘుపతి, రాఘవ, రాజారాం, స్వరాజ్యం అని చెప్పేసి, అంటే 3 అబ్బాయిలు, ఒక ఆడపిల్ల అనమాట వాళ్ళ ఇంటికి సంబంధించి. అల్లుడి ఇంటికి చంద్రమోహన్ గారినేమో ఇల్లరికం తెచ్చుకుంటారు, అంటే స్వరాజ్యం గారికి ఇచ్చేసి. రఘుపతిగానేమో నాజర్ గారు, రాఘవగా ఏమో తనికెళ్ళ భరణి గారు, రాజారాంగానేమో ఇంకో అతను ఉంటారన్నమాట. వీళ్ళు 3 కలిసి మొత్తం ఇంకేంటంటే ఆ ఇంటికి అన్నదమ్ములు. అయితే తమన్నాని ఇతని మరదల్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఎవరు? చంద్రమోహన్ గారు కూతురుని ఎవరినో ఇచ్చి చేద్దాం అనుకుంటే అప్పటికి సడన్గా రామ్ గారు ఆ అమ్మాయి ఇంకో వాళ్ళని ప్రేమిస్తుంది. తమన్నా గారు ఇంట్లో మనకి గెస్ట్గా కనబడతారు. అప్పుడు శ్రీ సినిమా మనోజ్ గారితో చేసి ఆవిడ సినిమాల్లోకి వస్తున్నారు అప్పుడప్పుడేను. హ్యాపీ డేస్ ఆ సినిమాలు షూటింగుల్లో ఉన్న టైంలో అనుకుంటాను. ఆ క్యారెక్టర్కి ఆవిడని తీసుకున్నారు. ఒక 5 నిమిషాలు ఆవిడను నవదీప్ గారు కనబడతారు 5 నిమిషాలు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయడంతో ఇతని మీద కోపం వచ్చేసి వాళ్ళందరికీ వీళ్ళని వెలేసేస్తారు అనమాట. అంటే ఇతన్ని ఇంట్లో జరిపోమంటారు కోపంతో. అంటారే కానీ ఇతనికి ఎప్పటికప్పుడు సాయం చేస్తూ ఉంటారు అనమాట, డబ్బుల విషయంలోనూ వాటిలోనూ. అంటే వీళ్ళకి బాగా అభిమానం ఆ అబ్బాయి అంటే, ఎందుకంటే ఇంటికి వారసుడు కాబట్టి.
అయితే ఇతను ఏం చేస్తాడు, బయటకు వచ్చాక ఒకానొక సందర్భంలో ఫ్రెండ్స్ అందరితో తిరుగుతూ ఉంటే ఒక దగ్గర వీళ్ళ ఫ్రెండ్ బాధపడతాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా, ఆ అమ్మాయి నాకు ఇలాగ మిస్ అయిందంటేనే లేదు నేను తీసుకొస్తాను, వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, వేరే పెళ్లి కూతురు తీసుకురాబోయి జెనీలియా అందులో కావాలని వచ్చేస్తుంది. జెనీలియాని తీసుకొస్తే అక్కడ వాళ్ళు అంటారు, ఇదేంటి ఈ అమ్మాయి వాళ్ళ పెళ్లి మండపం నుంచి పారిపోయింది, నువ్వెవరిని తీసుకొచ్చేవో ఏంటో అని చెప్పేసి వీళ్ళని అంటారు మాట. ఎవరిని, శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళు అంటారు. నేను అప్పుడు జెనీలియాని అడిగితే లేదు నేను ఇలా తప్పుపోయి మామూలుగా అనుకోకుండా వచ్చేసాను, నాకు ఆ పెళ్లి ఇష్టం లేదనడంతో సరే అని వీళ్ళతో పాటు వస్తుంది. అయితే ఈ అమ్మాయిని చంపడానికి అప్పటికే అంటే పట్టుకోవడానికి ఈ అమ్మాయిని రౌడీలు తిరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఈ అమ్మాయిని రామ్ గారు కాపాడతారు అన్నమాట వాళ్ళ నుంచి. ముఖ్యంగా కాటరాజు గారిని చాలా దారుణంగా కొడతారు. కాటరాజు గారు ఎవరంటే ఎవరు, కోట శ్రీనివాసరావు గారు జయప్రకాష్ రెడ్డి గారు అబ్బాయి అనుకుంటున్నారు. కొట్టడంతో ఇంకా అక్కడి నుంచి గొడవలు మొదలవుతాయి. ఈ అమ్మాయిని ఏదో అలా వెతికి పట్టుకుందాం అనుకున్నప్పుడు ఈ అమ్మాయిని ఎలాగన్నా కాపాడాలని ఇంకా 15 రోజులు యూఎస్ వెళ్ళడానికి టైం ఉందని వీళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెడతారు. రామ్ గారు అయితే వేరే శాస్త్రి గారు పెట్టమన్నట్టుగా పెడితే అది నాజర్ గారికి తెలిసి ఒకటే అంటారు, పర్వాలేదులే నువ్వేం చేసినా మంచిగా అది చేసావు అంటే, అయినా అదెవరితో అది పెళ్లి చేసుకుని వెళ్తానని ఇష్టపడిందని నేను చేశాను, నా తప్పే ఉంది, దాని తప్పు ఉంటే దాంతో అందరూ మాట్లాడుతున్నారు, నాతోనే వదిలేశారంటే నిన్ను ఎవడో వదిలేలేదనే నీ డబ్బులు మేము పంపిస్తాం నాజర్ గారు వాళ్ళు చెప్పడం. అక్కడి నుంచి ఇంట్లో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ అమ్మాయిని ఇతను ఇష్టపడడం జరుగుతుంది. అయితే ఇంటర్వ్యూషన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక సందర్భంలో ఈ అమ్మాయి ఎక్కడ ఉంది ఇన్ఫర్మేషన్ తెలిసి కోట శ్రీనివాసరావు గారు జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకుపోతే అక్కడ పాపం నాజర్ గారు ఆలోచిస్తారు, మీకు అబద్ధం చెప్పాను కానీ నాన్నగారు, కానీ ఇంకా తప్పలేదు ఇలాగని చెప్పేసి రామ్ చెప్పడంతో అప్పుడు నాజర్ గారు అంటారు, పర్వాలేదు కానీ అమ్మాయిని నువ్వు ఇష్టపడుతున్నావు కదా నాకు అర్థమైంది, సరే అయితేనే ఏదో ఒక ఆలోచన చేసి ఆ అమ్మాయిని దక్కించుకోవడానికి ఆలోచిద్దాం. అప్పుడు బ్రహ్మానందం గారు వాళ్ళ ఇంట్లో అకౌంటెంట్గా పనిచేస్తుంటారు. ఎవరు, కోట శ్రీనివాసరావు గారికి జయప్రకాష్ రెడ్డి గారికి మధ్యలో. ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది. కోట శ్రీనివాసరావు గారు జయప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు కూడా అన్నదమ్ములు అనమాట. వాళ్ళకి చెల్లెల్ని ఇస్తే బాగుంటుందని ఈవిడ ఎవరు జెనీలియా వాళ్ళ నాన్నగారు అంటే నాగబాబు గారు ఉన్నారు కదా, నాగబాబు గారు ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు, వాళ్ళిద్దరికీ ఇచ్చి. అయితే ఫస్ట్లో బాగానే ఉంటారు కానీ ఆస్తుల విషయంలో వివాదాలు రావడంతో ఎలాగో అలా వేరే ఒక అమ్మాయిని ఎవరికో ఒకరికి ఇద్దామంటే ఇద్దరికి ఒకళ్ళు ఉంటారు, షఫీ గారు ఒకరును యువతల పక్క ఇంకో అతను ఉంటారన్నమాట. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని చూస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్లో అలాగే సునీల్ గారు ఎవరిని పెళ్లి చేసుకుందామని చూస్తారు, తమన్నా గారిని అక్కడ చెడగొడతారు ఎవరు, రామ్ గారు. ఓ విధంగా మళ్ళీ జెనీలియా గారు వీళ్ళ ఇంట్లోకి వచ్చాక సునీల్ గారు జెనీలియాని అట్రాక్ట్ చేద్దామని చూసి అక్కడే మోసపోతారు. ఆ విధంగా రామ్ గారిని చూసి సునీల్ గారు కోపడుతూ ఉంటారు. అంటే ఓ విధంగా సునీల్ గారు మంచి ఫన్ క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. ఒక ఆడపిల్ల టైప్లో వ్యవహరిస్తుంటారు ఆయన, సిగ్గుపడడం మాట్లాడడం అంతా కూడా. ఇంకా షఫీ గారిని అవతల పక్క ఇంకో అతను ఉంటారనమాట. వాళ్ళిద్దరికి ఇచ్చి చేద్దాం పిల్లలు, కానీ వాళ్ళిద్దరిలో వాళ్ళు గొడవలు ఆడుకుంటుండడం అనుకోకుండా జెనీలియా అంటే ఈ నాగబాబు గారు వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతారన్నమాట. ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాము ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటున్న సమయంలో వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోవడం, వీళ్ళిద్దరు ఈ అమ్మాయిని బంధించి ఏదోలా పెళ్లి చేసుకుందాం అనుకుని చూడటంలో ఇదంతా జెనీలియా చెప్తుంది ఇతనికి. అనుకోకుండా ఈ విధంగా తీసుకుపోవడం బ్రహ్మానందం గారిని అక్కడ అడ్డు పెట్టుకొని చికాగో సుబ్బారావు గారు అనే క్యారెక్టర్ ఉన్నట్టు అది సృష్టించి వారి ద్వారా ఈ నాజర్ గారిని వీళ్ళందరినీ ప్రవేశపెడతారు. మనకి ఈ మధ్యలో మంచి మంచి పాటలు అవుతాయి. ఫస్ట్ రామ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ బాగుంటుంది, గెట్ రెడీ సోకు సంబరాలకి అని చెప్పేసి చాలా బాగుంటుంది పాట, స్టెప్లు అదిరిపోతాయి. రామ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ కూడా. అక్కడ కూడా కాలేజీలో చేరినప్పుడు ఏంటంటే ఒకళ్ళ దగ్గర అంటే ఒక వైరల్ ఉంటాడు, అతనికి వైరల్ ఉంటే అతనితో కాసేపు వైరల్ ఉంటుంది కానీ అతన్ని కూడా ఫ్రెండ్గా మార్చుకుంటాడు అనమాట. అతనితో ఒకటే అంటాడు, మనం ఆటలో గెలవాలి కానీ జీవితంలో గెలుపోవటంలో అని చెప్పి ప్రతిరోజు మనం కొట్టుకోకూడదు, మనం ఫ్రెండ్గా ఉండాలంటే అతను కూడా కలుస్తాడు. అక్కడ మనకి రెడీ ఇంట్రడక్షన్ సాంగ్ పడుతుంది. తర్వాత జెనీలియాని ఇష్టపడినప్పుడు మేరీ సజనా అన్న సాంగ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగా ఇచ్చారు డిఎస్పీ గారు మ్యూజిక్. తర్వాత ఓం నమస్తే బోలో అని చెప్పేసి అంతకుముందు ఇంకో పాట ఏదో ఉంటుంది. తర్వాత ఫస్ట్లో దానయ్య అని ఇతని పేరు దానయ్యని పరిచయం చేస్తారు ఫ్రెండ్స్ అందరూ, నిజానికి చందు కంటే ముందర అనుకోకుండా. అయితే అయ్యో అయ్యో దానయ్య అనే సాంగ్ వీళ్ళిద్దరికి అడవిలో ఉంటుంది మాట. అడవిలో తప్పించుకుంటారు కదా, కాటరాజు గారి దగ్గర తప్పించుకుని ఫైట్ కూడా ఉంటుంది కాటరాజు గారితో, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫైట్. ఇందులో ఫైట్లు స్పైడర్ మ్యాన్ టైప్లో ఆ టైప్లో స్పెషల్గా డిజైన్లు చేశారు అన్నమాట. ఆ విధంగా చేయడంతో ఇక్కడికి ఈ పాటలన్నీ అయిపోయి ఇక్కడికి వస్తారు కదా, నాజర్ గారు వీళ్ళందరూ కూడా చికాగో సుబ్బారావు అనే క్యారెక్టర్ని ఎంటర్ చేసినట్టు బ్రహ్మానందం గారిని భ్రమింపచేసి ఎంటర్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క విషయాన్ని కూడా వాళ్ళని మారుస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి వీళ్ళింటి దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ పిలకలు అవి ఆచారాల కింద ఉంటాయి. ఇందులో మాస్టర్ భరత్ గారు కామెడీ బ్రహ్మానందం గారిని చితకూడెత్తుంటారు. అందరికీ ఇది ఉండాలి వంశం ఆచారం అని చెప్పేసి ఆయన అందరినీ చాలా ఫన్గా ఉంటుంది. ఆ ట్రాక్ అంతా కూడా చూస్తూ ఉండాలి మనం చెప్పుకునే కంటే కూడా. ఆ ట్రాక్లో ఉండడంతో ఇంక భరత్ గారిని ఒకసారి తను కావాలని ఇంకా బ్రహ్మానందంగా ఏడిపించేస్తున్నాడని రామ్ గారు ఏం చేస్తారంటే స్పైడర్ మ్యాన్ లాగా ఏడిపించి ఆ పిల్లకది కట్ చేయించేస్తారు. అయితే ఒకానొక సందర్భంలో నాజర్ గారు అంటారు, మీ ట్రెడిషన్ బాగోలేదు, మా అమ్మాయికి నచ్చలేదు, మీరు తక్కువ చదువున్నా మేము ఇచ్చి చేస్తాం కానీ మీరు ఇలా చేయాలని చెప్పడంతో
సరే అయితేనని చెప్పేసి వీళ్ళందరూ ఒక స్టైల్గా తయారవుతారు అన్నమాట, ఫ్యామిలీలో తయారవుతారు. ఎవరో వీళ్ళల్లో వీళ్ళు కలిసిపోతారు. పైగా ఆస్తి వీళ్ళకి 500 కోట్లు ఉందని తెలియడం. అట్ ద సేమ్ టైము రామ్ గారు ఏం చేస్తారంటే వీళ్ళని మీ ఆస్తి పోతుందని నమ్మించేస్తారు. నమ్మించేయడంతో అంటే ట్యాక్స్లు ఎక్కువ పడిపోయినా నమ్మించడంతో భయంతో అన్నదమ్ములు ఇద్దరు ఏకమైపోయి నాజర్ గారు వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని ఏదో అంటే అయితే నాజర్ గారు అక్కడ లెక్కి పెడతారు. మీ మేనకోళ్ళు ఉండగా ఇంట్లో అలా పెళ్లి కాకుండా ఎలాగ అంటే ఆ తల్లి తండ్రి లేరు ఆ పిల్లకి, పెళ్ళి ఎలా చేస్తాను, నా పిల్లల్ని ఎలా పంపించిన ఇక్కడ ప్రమాదం కదా అని చెప్పేసి అంటే అయితే ఆ అమ్మాయికి పెళ్లి చేద్దాం చూడండి అంటే రామ్ని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటారన్నమాట. మీరు ఎవరిని ఇచ్చి పెళ్లి చేసినా పర్వాలేదు నా అమ్మాయి అండతో ఈ రామ్ గారికి ఇచ్చేద్దాం కూడా ఈ లోపల వీళ్ళు వెతుకుతూ ఉంటారు. అంటే గతంలో షఫీ గారిని కాటరాజు గారిని కొట్టేస్తారు కదా రామ్ గారు, వాళ్ళు ఇతని కోసం వెతుకుతూ ఉంటే ఈ పెళ్ళి అది కుదురుతుంది. ఈ లోపల మళ్ళీ ఇంకా మధ్యలో సాంగ్స్ ఉంటాయి. ఓం నమస్తే బోలో అన్న సాంగ్ ఒకటి, ఇంకా వీళ్ళందరిది కూడా ఫ్యామిలీ సాంగ్స్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సాంగ్స్ మనకి అవన్నీ. ఈ సందర్భంలో ఏమవుతుందంటే షఫీ గారిని కాటరాజు గారు వెతుకుతూ కనిపెట్టేస్తారు ఎవరిని, రామ్ గారిని కనిపెడితే అక్కడ మనకి క్లైమాక్స్ ముందు పెద్ద ఫైట్ అవుతుంది. ఈలోగా ఈ కుటుంబంలోని నాజర్ గారు వీళ్ళందరి ప్రవర్తన వల్ల రోజు రోజుకి వీళ్ళందరూ మారుతారు. అంటే భార్యలను పలకరించడం, చనువుగా ఉండాలని చెప్పడం, భార్యని బానిస కింద చూడకూడదు, ఏదో ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు, అందరితో కలయికగా ఉండాలి, బంధం వచ్చినప్పుడు వాటిని విడిపోకూడదు, ఇన్ని చెప్తుండడం వాళ్ళు రోజు రోజుకి మారుతారనమాట. మారేటప్పుడు అక్కడ అనుకోకుండా కాటరాజు గారు రామ్ గారిని పట్టుకుంటే అక్కడ రామ్ గారు పెద్ద ఫైట్ అవుతుంది. వాళ్ళని కొట్టేసి పెళ్ళికి వచ్చేస్తారు. ఈయన జెనీలియా గారితో మ్యారేజ్కి వచ్చేగానే మ్యారేజ్ అంతా అయిపోతుంది, అంతా బాగా జరిగేటప్పుడు వాళ్ళు తప్పించుకుని వచ్చి అక్కడ షఫీ గారు అడుగుతారన్నమాట. అలాగే రవితేజ గారి బ్రదరు, షఫీ గారు అవతల పక్క రవితేజ గారి బ్రదర్ ఉంటారు కదా ఒక ఆయన అనమాట. ఇంకోళ్ళు ఎవరు కోట శ్రీనివాసరావు గారు, జయప్రకాష్ రెడ్డి గారు కొడుకు. వీళ్ళిద్దరూ వచ్చి తప్పు చేసాడు ఆయన, ఈడు దొరికాడు, ఈడే మన కొట్టేసి వెళ్ళిపోయాడు, ఆ విధంగాను అన్ని మీరు సపోర్ట్ చేస్తారటని చెప్పేసి అంటే కోట శ్రీనివాసరావు ఇలా కాదనేటప్పటికి కోట శ్రీనివాసరావు గారిని గట్టిగా కాలర్ పట్టుకుంటే జయప్రకాష్ రెడ్డి గారు కొడతారు. అతన్ని కొట్టి బుద్ధి జ్ఞానం ఉందా లేదా, చిన్న ఆయన కాలర్ పట్టుకున్నావు ఎంతకు తెగించేవరా అంటే, అదేంటి నాయన తప్పులు చేసింది ఆడేదే మమ్మల్ని కొడతా ఉంటే, ఆడు తప్పులు చేయలేదురా మనుషుల్ని చేశాడు, నిజంరా ఏ రోజన్నా మన ఇంట్లో ఉండి మన పిల్లల్ని మన వాళ్ళని చుట్టుపక్కల పిల్లల్ని ఎవరినన్నా సరిగ్గా చూసామో, ఒక బంధుత్వంతో చూసామో, బానిసల్లో చూసాం, అదంతా అలా కాదు. కానీ ఏ సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే వీళ్ళందరూ సంబంధం ఉండి కూడా ఎంతో రిస్క్ అయ్యి ఉండి కూడా ఇక్కడ మన దగ్గర రావటం, వాళ్ళందరూ కుటుంబంగా వచ్చి ఆ అబ్బాయి పెళ్లి చేద్దామని చూశారు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంది, చూడు వాడి గురించి ఆ కుటుంబం ఎంతలా కదిలొచ్చిందో, మనం ఒక్కళ్ళ కదిలి వెళ్ళగలిగామా, యుద్ధాలు గొడవలు అన్నింటికి ఎప్పుడు వచ్చిన కక్షలు కార్పణ్యాలతో ఉన్నాం, ఇది చాలా మంచి కుటుంబం, అలాంటి దానికి మన మేనకోళ్ళు వెళ్ళిపోతున్నందుకు మనకు బాధ అనిపించాలని చెప్పేసి అంటే అందరూ మారుతారు. మనం మారితే అక్కడ జయప్రకాష్ రెడ్డి గారు కోట శ్రీనివాసరావు అంటారు, మాకేం తోచట్లేదు, మేము కూడా మీతో వస్తాం 4 రోజులు ఉండడం కంటే 4 రోజులు కాదు 4 రోజులు ఉండండి అని తనిఖీల బండి అంటారు. ఆ విధంగా అందరూ చేంజ్ అవ్వడంతో సినిమాకి ఓ విధంగా ఎండింగ్ కార్డు పడుతుంది అని చెప్పి సినిమాకి ఓ విధంగా ఎండింగ్ కార్డు పడుతుంది అనమాట. అంటే సినిమాలో ఏంటంటే మనకి చాలా వరకు డీ కానీ అంతకుముందు దూకుడు సినిమా కానీ చాలా సినిమాలు మనకి శ్రీను వైట్ల గారు వీళ్ళందరివి కూడా ఎలా ఉంటాయంటే ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఉండే అంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి మనకి, ఫ్యామిలీకి ఉండే ఇబ్బందులు, ఆ ఇబ్బందులను ఎవరో ఒకరు వచ్చి తొలగించడం, అవన్నీ కూడా మనకి దాదాపుగా ఒకేలా కనబడుతూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి ప్రత్యేకంగా ఎప్పుడు ఉండే స్టోరీసే. కాకపోతే ఏంటంటే సినిమాని శ్రీను వైట్ల గారు ఎప్పుడు కూడా కామెడీ నింపడంలో సూపర్. ఇందులో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నంది అవార్డు ఈ సినిమాలో 3కి వచ్చింది. ఒకటి బెస్ట్ ఫిల్మ్ కింద ఏమో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద నంది అవార్డు దీనికి వచ్చింది, ఫస్ట్ ఫిల్మ్కి వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ కమెడియన్గా బ్రహ్మానందం గారికి వచ్చింది. ఎందుకంటే ఆయన్ని పాపం అన్ని రకాలుగా కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళందరూ. ఎవరు రామ్ గారికి ఇంకా ఆయనకి మధ్యన సీన్లు అయితే అదిరిపోతాయి కూడా నిజంగాను. ఆ తర్వాత బెస్ట్ చైల్డ్ కమెడియన్కి ఎవరికి భరత్ గారికి వచ్చింది, మాస్టర్ భరత్కి. ఇందులో ఎందుకంటే అతను ఎక్స్ప్రెషన్స్ కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి నిజంగాను. అవార్డులు కూడాను అదే ఆ విధంగా వచ్చాయి కదా. అలాగే ఫిలింఫేర్ అవార్డులకు కూడా నామినేట్ అయింది. బెస్ట్ ఫిల్ము, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద నామినేట్ అయింది. అలాగే 3 నంది అవార్డులు గెలుచుకుంది. ఆ సంవత్సరం అత్యుత్తమమైన చిత్రం. అలాగే 8 కోట్లు దాదాపుగా బడ్జెట్ పెడితే 16 కోట్లు 17 కోట్లు గ్రాస్, 13 కోట్ల షేర్ ఎంత వసూలు చేసి మంచి సక్సెస్ అయింది. హ్యూజ్ సక్సెస్ రామ్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం ఇప్పటికీ కూడా ఎప్పుడు చూసినా కొన్ని సినిమాల్లో ఇది ఒకటి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే సినిమాని ఆద్యంతా ఎక్కడికక్కడ కామెడీతో నింపారు. ముఖ్యంగా సునీల్ గారు కానీ, మాస్టర్ భరత్ గారు కానీ, బ్రహ్మానందం గారు విలన్లు కూడా కామెడీ చేస్తారు. ఎవరో షఫీ గారు వీళ్ళందరూ. అలాగే కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి గారు ఓ వైపు సీరియస్గా ఉంటూనే ఉంటారు, విపరీతమైన కామెడీ చేస్తుంటారు వాళ్ళు. అలాగే మొత్తం ఇంకా రామ్ గారు అయితే వీళ్ళందరి మధ్యన ఆడుతూ పాడుతూ ఇంకా నిజంగా అదొక ఫన్గా ఉంటుంది అనమాట. జెనీలియా గారు కూడా చాలా బాగా చేసుకొచ్చారు క్యారెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.